బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామగుండం నియోజకవర్గంలో అధికార పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే కోరుకంటి చందర్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కు మద్దతివ్వాలంటూ ఆశీర్వాద యాత్ర చేపట్టారు. ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్యే కోరుకంటికి టికెట్ ఇవ్వవద్దంటూ వ్యతిరేక స్వరం కూడా పెంచారు. మేయర్ డివిజన్ నుంచి ఈ యాత్రను ప్రారంభించారు. సీన్ కట్ చేస్తే రెబల్ అభ్యర్థులకు బుజ్జగింపులకు దిగారు. మంత్రి కేటీఆర్ సూచన మేరకు రంగంలోకి దిగిన మంత్రి కొప్పుల ఈశ్వర్ సాయంత్రం 7 గంటలకు కరీంనగర్లో రెబల్ అభ్యర్థులతో సమావేశం కానున్నారు. వారి సమస్యలను తెలుసుకొని అధిష్టానానికి తెలియజేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామగుండ నియోజకవర్గంలో అధికార పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే కోరుకంటి చందర్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు తిరుగుబాటు జెండా ఎగరవేశారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కు మద్దతివ్వాలంటూ ఆశీర్వాద యాత్ర చేపట్టారు. ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్యే కోరుకంటికి టికెట్ ఇవ్వద్దంటూ వ్యతిరేక స్వరం కూడా పెంచారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ తెలియజేస్తారు. శ్రీకాంత్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. ఎమ్మెల్యే కోరుకంటి చందర్కు వ్యతిరేకంగా 5గురు సొంత పార్టీ నేతలు ఆయనకు పొగబెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో రాణించాలంటే కోరుకంటి చందర్కు టికెట్ ఇవ్వద్దు అంటూ ఒక 5గురు రెబల్ అభ్యర్థులు అయితే బరిలో దిగారు. ఇటీవలే ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో కూడా వాళ్ళంతా అన్ని డివిజన్లలో కూడా పర్యటన అయితే మొదలు పెట్టారు. దీనికి గాను వీళ్ళంతా కూడా ఒక బహిరంగ లేఖను కూడా నిన్న విడుదల చేసిన పరిస్థితి అయితే నెలకొంది. తాము పార్టీకి వ్యతిరేకం కాదని కేవలం ఎమ్మెల్యే నిరసన తీరుపై మాత్రమే నిరసన వ్యక్తం చేస్తున్నామంటూ కూడా వీళ్ళంతా ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ఇదంతా గత 2-3 రోజులుగా రామగుండం నియోజకవర్గంలో ఇదంతా కూడా హాట్ గా చర్చనీయాంశంగా జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే కూడా ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఒక పార్టీకి సంబంధించిన ముఖ్య కార్యకర్తలందరినీ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పేసి మూకుమ్మడిగా వాళ్ళందరితో తీర్మానం అయితే చేపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే తాజాగా ఈ రోజు మనకున్న సమాచారం ఏంటంటే వీళ్ళందరినీ కూడా ఈ విషయం అంతా కూడా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కేటీఆర్ వెంటనే జోక్యం చేసుకుని రామగుండంలో జరుగుతున్న నేపథ్యంలో, ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఈ బాధ్యతలను అయితే అప్పజెప్పినట్టుగా మనకు అందుతున్న సమాచారం అయితే ఉంది. దానికి అనుగుణంగా ఈ రోజు మంత్రి కొప్పుల ఈశ్వర్ వీళ్ళందరినీ 5గురు రెబల్స్ ని కూడా సాయంత్రం కరీంనగర్ లో సమావేశం అవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళకు ఒక సంకేతాలుగా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వీళ్ళందరినీ కూర్చోబెట్టి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారా, లేకపోతే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో వివరించి మళ్ళీ ఇదంతా కూడా కేటీఆర్ కు విన్నవిస్తారా అనేది అయితే ఈ రోజు సాయంత్రం తెలియనుంది. మనతో ఎవరైతే ఈ జెడ్పీటీసీ భర్త మనతో ప్రత్యేకంగా మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళంతా కూడా కేటీఆర్ కు నుంచి ఆదేశాలు వచ్చినట్టుగా చెప్తున్నారు. దీనికి గాను కొప్పుల ఈశ్వర్ కూడా ఈ రోజు వీళ్ళందరినీ సమావేశం అయితే ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రియా. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.